మీ పేరు? సరిత అండి. సవిత. సరిత గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మంగళగిరి అండి. మంగళగిరి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, మ్యారేజ్ గురించి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 ఆగస్ట్ 1995 అండి. 24/8/1995 అండి? అవునవును. మార్నింగ్ 5:45 కి తెనాలి. మార్నింగ్ 5:45 కి తెనాలిలో పుట్టారు. అవును. ఓకే అండి, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునవును. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. అమ్మ బాగున్నారమ్మా? బాగున్నామండి. అమ్మ చెప్పండి. నమస్తే అండి. అమ్మ పుష్యమి నక్షత్రం ఇది, కర్కాటక రాశి. హలో హలో సరిత గారు. హలో హలో. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి అండి మీది? అవునవును. అవునండి. ఎక్కడ మీరు ఉండడం తెనాలిలోనే ఉంటారా? మంగళగిరి అండి. మంగళగిరి దగ్గర చిన్నకాకోని. పుట్టడం తెనాలిలో పుట్టారు. వివాహ స్థానాలు బాగా దెబ్బతినేస్తున్నాయమ్మా. అంటే ఎవరైతే లగ్నాత్ మెయిన్ పూర్వ పాపగ్రహాలు కర్మపూరిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి 3 కూడా వివాహ స్థానంతో కనెక్ట్ అయింది. ఒక గ్రహం వివాహ స్థానంలో ఉంది, ఇంకో 2 గ్రహాలు వివాహ స్థానాన్ని పాపులుగా చూస్తున్నాయి. దానివల్ల దోషం అనేది బలంగా ఏర్పడింది. ఒక పగడం పెట్టుకోండి అమ్మా. మీరు పగడం రత్నము ఒక 5 క్యారెట్లు దాటి పెట్టుకోండి. 5 నుంచి ఒక 8 దాకా పెట్టుకోవచ్చు. అదొకటి పెట్టుకోండి. పెట్టుకుని అర్థం కాలేదంట. పగడం రత్నం అమ్మ, రెడ్ కోరల్ అంటారు. రెడ్ కోరల్ ఒకటి పెట్టుకోండి మీరు. రెడ్ కోరల్ ఒకటి ఉంగరం వేలికి 5 నుంచి 8 క్యారెట్ల ప్రమాణంగా పెట్టుకోండి. పెట్టుకొని ప్రతిరోజు కూడా సూర్యారాధన, సూర్యుడికి దీపారాధన, సూర్యుడి ఫోటో ఉంటే ఇంట్లో తెచ్చుకుని పెట్టుకోండి. సూర్యుడికి సూర్యనారాయణ మూర్తికి దీపారాధన, స్వామివారికి ఏమైనా నైవేద్యం సమర్పించండి. ప్రతిరోజు సమర్పిస్తే కనుక అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క బొబ్బర్లు శుక్రవారం బొబ్బర్లు దానంగా ఇవ్వండి. 5 శుక్రవారాలు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. లాస్ట్ వారం మాత్రం ఆ బొబ్బర్లతో పాటు పట్టు వస్త్రము, పంచదార ఇవి కూడా కలిపి బ్రాహ్మణ్ ఎవరైనా పిలిచి ఆయనకి దక్షిణ సమర్పించి అది దానంగా ఇవ్వండి అమ్మా. ఇస్తే కనుక మీకు అన్ని పరాలుగా పనులన్నీ ముందుకు వెళ్తాయి. మీకు ఏదండి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అంటే కేజీనా అట్లా ఉంటది కదా? 1.5 kg అమ్మా. 1.5 kg. మీకు శక్తి స్తోమత ఉంటే కనుక నాగ ప్రతిష్టాపన చెయ్యాలి. అది కుదిరితే కనుక శక్తి స్తోమత ఉంటే అది నాగ ప్రతిష్టాపన కూడా చేయండి. లేకపోతే అక్కడ నాగదేవతల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. అక్కడ దగ్గరలో ప్రతిష్టలు చేసి ఉంటాయి కదా, అక్కడ ప్రదక్షిణాలు చేసుకోండి. కొద్దిగా అన్ని పరాలుగా అనుకూలత పెరుగుతుంది, మంచి జరుగుతుంది మీకు. ఓకే అండి. అంటే జాబ్ పరంగా కూడా ఏది చేయలేకపోతున్నాను, అట్లేం లేదు. జాబ్ పరంగా బాగానే ఉంటుందండి. మా ప్రస్తుతం గోచార రీత్యా గురువు ఉద్యోగ స్థానంలో ఉన్నాడు. మళ్ళా ఉద్యోగ స్థానం జన్మజాతకంలో గురువు కూడా చూస్తున్నాడు. ప్రాబ్లం లేదు. జాబ్ పరంగా ప్రాబ్లం లేదమ్మా. ఉద్యోగ పరంగా ఓ మోస్తరుగా ముందుకు వెళ్ళిపోతుంది. ఆ పరంగా ఇబ్బంది లేదు. మెయిన్ వివాహ స్థానాలే బాగా దెబ్బతిన్నాయి మెయిన్. ఓకేనమ్మా. ప్రస్తుతం గురువే నడుస్తుంది, కేతువులో గురువు నడుస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగ పరంగా ప్రాబ్లం ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి. ఎవరైనా సరిగా వినలేకపోతే మాది యూట్యూబ్లో కూడా లింక్ అనేది ఉంటుంది. సిటీ విజన్ డివోషనల్ లింక్ ఉంటుంది, అందులో కూడా మీరు చూడొచ్చు. సరిగా వినకపోతే మళ్ళీ దాన్ని చూసి మీకు